గోల్కొండ అనేది అప్పట్లో మన క్యాపిటల్ గా ఉండేది కాబట్టి ఈ డైమండ్స్ అన్నింటిని కూడా గోల్కొండకి తీసుకెళ్లేవారు. అప్పట్లోనే అంటే డైమండ్స్ తయారు చేయడము, దాని యొక్క ఎవాల్యుయేషన్, దాని యొక్క సేల్, దాని యొక్క ల్యాపిడరీ అంటాం, అంటే డైమండ్స్ ని దాన్ని చూసి ఎలా కట్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు సుత్తితో పగలగొట్టకూడదు కదా, ఎటువంటి షేడ్స్ లో కట్ చేయాలి, ఈ ల్యాపిడరీ అంతా కూడా గోల్కొండలో మాత్రమే ఉండేది ప్రపంచంలో. అందువల్ల ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన డైమండ్స్ అన్ని గోల్కొండకి వెళ్ళేవి. ఆ పేరు గోల్కొండ డైమండ్స్ అనే పేరు అలా మనకు వచ్చిందనమాట. సో గోల్కొండ డైమండ్స్ కేవలం గోల్కొండ ఫోర్ట్ లో దొరికే డైమండ్స్ కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ లో దొరికే డైమండ్స్, వజ్రకరూరులో దొరికే డైమండ్స్, ఇందాక మీకు చెప్పినట్లు నారాయణపేటలో దొరికే డైమండ్స్, ఇలా రాయచూరులో, వజ్రకరూరులో, నారాయణపేటలో, కొల్లూరులో అండ్ గుండ్లకమ్మ రివర్ దగ్గర, వేటపాలెం దగ్గర దొరికే డైమండ్స్. ఈ డైమండ్స్ అన్నిటినీ మనము గోల్కొండకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇండోర్కి, అక్కడి నుంచి బరోడాకి, అక్కడి నుంచి మగధ సామ్రాజ్యం, అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అప్పట్లో మగధ, ఇప్పుడు మన యూపీ బీహార్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి, అక్కడి నుంచి ప్రపంచం మొత్తానికి ఎక్స్పోర్ట్ అయ్యాయి డైమండ్స్ అన్ని కూడా.